కల్తీ కల్లు సేవించి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరికనలో చోటు చేసుకుంది. అడ్డగుంటపల్లి కల్లు డిపోలో కల్లు సేవించిన ఇద్దరు కూలీలు అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసిన స్థానికులు వారిని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. నెల రోజుల్లో కల్తీ కల్లు సేవించి ముగ్గురు మృతి చెందారని, కల్తీ కల్లు సేవించడం వల్లనే ఇద్దరు మృతి చెందారని బంధువులు ఆరోపించారు. ఈ సందర్భంగా గోదావరికనలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఈ ఘటనపై గోదావరికని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోజు మామిడి రమేష్ మరియు నవీన్ అనే ఇద్దరు యువకులు కల్తీ కల్లు ఇక్కడ గోదావరికని ఏరియాలో నెంబర్ 1 బట్టి అని ఒక కల్లు బట్టి ఉంది. దాంట్లో మద్యం సేవించి వీళ్ళు తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో కనీసం ఒక 100 అడుగులు వేయకముందే కుప్పగూలి ఫస్ట్ రమేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఆన్ ది స్పాట్లో. ఆ యొక్క మనిషికి ఏమైందని చెప్పి నవీన్ అనే కుర్రాడు కూడా ఆయనను లేపి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం లేదా హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఆయన కూడా హఠాత్మరణం చెందిండు. కాబట్టి ఈ యొక్క వీళ్ళిద్దరికీ వీళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ తెల్లగల్లు బట్టీల వల్ల ప్రజల ప్రాణాలు ఇలా చాలా పోతున్నాయి. ఇంతకుముందు 15 రోజుల క్రితం అదే కల్లుబట్టిలో తాగిన వ్యక్తి కూడా మరణించడం జరిగింది. ఆ వార్త కూడా మేము తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళకు కుటుంబ సభ్యులకు జీవనోపాధి లేదు. ఈ కుటుంబ